క్లాప్ ఇన్, సౌండ్, రన్నింగ్, యాక్షన్. అసలు ఎవరు వాళ్ళంతా? స్వామి అంతా సక్కంగా జరగాల. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. రేయ్ టప్పులు కొట్టండ్రా, కొమ్ము బుర్రలు దండ్రా, గుడి మొత్తం కంపించాలా? కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నా బ్లడ్ ఎన్ని వేల కిలోమీటర్ల స్పీడ్ లో పరిగెడుతుందో నాకే నువ్వున్నంత వరకు ఈ కుండ మీద నీ మట్టి దేవరా. దేవరును చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. ఎప్పుడు చూడు ఏమి అందం, ఏమి చందం. పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే కొంపతీసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తారు నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది గాని రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతోంది. నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఎంట్రుకలు నిక్కవరుచుకుంటాయి ఇక్కడ. ఈ రోజు నుంచి మీకు కానర్ మీరు కాదు, సీట్లు నెగుతాయి థియేటర్ లో, మనుషులు కాదు. అని భయం అవుతాం.